కామనర్స్ ఉన్నారు, సారీ 6 కామనర్స్ ఉన్నారు, 9 మంది సెలబ్రిటీస్ ఉన్నారు. సో చాలా గ్యాప్ వచ్చింది కదా, అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అండ్ ఇక్కడ ఎలా ఎంట్రీ ఇచ్చారు ఏంటి, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు కొంతమంది అయితే ఫేమస్ అవ్వడం కోసం. సో నార్మల్గా బిగ్ బాస్ అంటేనే ఫేమస్ అవ్వడం కోసం వస్తున్నాము, లేదు అని అంటే రియాలిటీ షోలో ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తున్నాము, లేదంటే నా గురించి నేను తెలుసుకోవడానికి నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నాను, రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాను అని చాలామంది కంటెస్టెంట్స్ చెప్తారు. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లో ఈ 15 మంది కంటెస్టెంట్స్ ఎందుకోసం బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతున్నారు అనేది చెప్పారా, అసలు ఏంటి అనేది, అలా ఎపిసోడ్ అంతా ఎలా ఇంకా ఎండ్ అయింది, సో ఎలా మొత్తము ఇందులో ఏమేమి అర్థమైంది, ఇంకా ఏది ఓనర్ హౌస్, నెక్స్ట్ ఇంకొక హౌస్ వీళ్ళని పెట్టడానికి, ఎవరికైతే రెడ్ వస్తుందో వాళ్ళను ఉంచడానికి అనేది హోస్ట్ నాగార్జున చెప్పారు. అసలు ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ అయితే సోనియా సాంగ్తో సో నాగ్ సార్ అయితే ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఫస్ట్ కంటెస్టెంట్స్గా ఒక ఏదైతే మన తనుజ ఎంట్రీ ఇచ్చారనమాట. ముద్దబందారం సీరియల్ ద్వారా అందరికీ తెలిసిన అమ్మాయే. సో తనుజ గారు ఎంట్రీ ఇచ్చారు. అంతకంటే ముందు మనకు తెలిసిందే తను కుక్ విత్ జాతిరత్నాలు షోలో సో ఎక్స్పెక్ట్ చేసిన నేమే. సో తను ఫస్ట్ కంటెస్టెంట్స్గా ఎంట్రీ ఇచ్చి అంతకంటే ముందు బిగ్ బాస్ హౌస్ను చూపించారనమాట. సో బిగ్ బాస్ హౌస్ను చూపించడానికి కూడా ఇక్కడ ఏమైంది అంటే నాగ్ సార్ కూడా టాస్క్లు ఇచ్చారు. సో టాస్క్లు ఏంటి అంటే లోపలికి గంతలు కట్టుకొని వెళ్ళాలి, బిగ్ బాస్ని మార్చేస్తాను అని చెప్పారు నాగ్ సార్. మార్చింది బిగ్ బాస్ వాయిస్ని కాదు, బిగ్ బాస్ సీజన్ థీమ్ని. అంటే ప్రతి థీమ్కి డిఫరెన్స్ చూపిస్తూనే ఉన్నారు, ప్రతి సీజన్కి స్పెషల్ థీమ్తో. ఈసారి చదరంగం కాదు రణరంగమే అని చెప్పేసి క్యాప్షన్తో వచ్చింది. సో నాగ్ సార్ కూడా ఇంట్లో ఎంట్రీ అయ్యేటప్పుడు గంతలు కట్టడం కానీ, లోపలికి వెళ్ళిన తర్వాత సో గురి పెట్టడం కానీ, సో అందులో 9 అని రావడం కానీ, సో ఇవన్నీ కూడా సీజన్ 9 థీమ్ని ఎక్స్పోజ్ చేస్తున్నాయి అన్నమాట. 9 అని పెట్టగానే అప్పుడు ఓపెన్ అవ్వడం, లోపలికి వెళ్ళడం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తము నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చూస్తే లోపల